దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి సంవత్సరం చలికాలంలో వాయు కాలుష్యం ప్రతి ఏటా పెరిగిపోతూనే ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఢిల్లీకి పక్కనే ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో విపరీతంగా వరి కొయ్యలను కాల్చడం దీనికి గల ప్రధాన కారణం. అయితే మన తెలంగాణలో కూడా పంట వ్యర్థాలని కాలుస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి, చూడండి. మిత్రులారా, మన భారతదేశ రాజధాని ఢిల్లీ. ఈ రాజధాని ఢిల్లీ చుట్టూ మనకి హర్యానా, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలు ఉంటాయి. అయితే ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రైతులు ఏం చేస్తారంటే పంజాబ్ మరియు హర్యానాలో కాల్చిన పంట వ్యర్థాల పొగ వల్ల ఢిల్లీ నగరానికి ఒక వాయు కాలుష్యానికి సంబంధించిన ఒక ముప్పు ఉంది. అయితే ఈ వాయు కాలుష్యం మన తెలంగాణ ప్రాంతంలో ఉండవద్దు అంటే ఈ ప్రాంత ప్రజలు అంటే మన తెలంగాణ రైతులు వరి కొయ్యలను కాల్చకుండా ఉండాలి. ఒకవేళ ఈ వరి కొయ్యలను కాల్చితే భూసారం దెబ్బతింటుంది. అలాగే భూమిలో పోషకాలు, పంటలకు ఉపయోగపడే జీవులు అన్నీ చనిపోతాయి. ఇక్కడ మీకు వరి కొయ్యలు కనిపిస్తున్నాయి కదా, అయితే మనం వీటిని ఎలా ట్రీట్ చేయాలంటే ఈ ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వీటి మీద చల్లి దీంతో పాటు యూరియాని కూడా చల్లాలన్నమాట. ఇలా చల్లినాక ఒక నీటిని దీని మీద పారించేటట్టు చేయాలి. దాని తర్వాత రోటోవేటర్తో తొక్కించాలి. ఇలా చేస్తే ప్రకృతి సిద్ధంగా ఈ మట్టిలో మనకి ఎన్నో రకాల మంచి యూస్ఫుల్ పొటాషియం మరియు సల్ఫేట్ ఇవన్నీ తయారవుతాయి అన్నమాట. సో వీటిని కాల్చడం కంటే ఇలా నేచురల్గా వరి కొయ్యలని మురగబెట్టి ఇందులోనే తొక్కిస్తే ఎంతో బెనిఫిట్ ఉంటుందన్నమాట. కాబట్టి పంట వ్యర్థాలని కాల్చవద్దు, పర్యావరణాన్ని కాపాడండి.